బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ జనసేన నేత మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. డ్వాక్రా గ్రూపుల్లో ఇద్దరి హయాంలో జరిగిన అవినీతిపై దమ్ముంటే విచారణలో బయటపడ్డ వాస్తవాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కూటమిలో ఉండటంతోనే 16 నెలలుగా ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఓపిక పట్టానని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఎందుకు మభ్య పెడుతున్నావు ఆ పేర్లు? వైసీపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా బయటపడి చెప్పాను కదా, మరి ఎందుకు బయట పెట్టావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి నా మీద అసత్యాలు చెప్తావు. నేను 86 కేసులు పెట్టించానని చెప్తావు. టీడీపీ వీళ్ళ మీద, జనసేన మీద లెటర్ నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఒంగోలులో జరుగుతున్న అవినీతి వ్యవహారాలను బయటపెడతానని బాలినేని శ్రీనివాస్ అన్నారు. ఇకపై వారంలో 2 రోజులు ఒంగోలులోనే ఉంటానని చెప్పారు. తనకు పార్టీల కన్నా ప్రజలే ముఖ్యమని తేల్చి చెప్పారు. ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని బాలినేని హెచ్చరించారు. డ్వాక్రా గ్రూపులు పేదవాళ్ళని ఎంత దోచుకున్నావో ఆ డబ్బులు మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెట్టాలి. పెట్టిందా ఊరుకోను అన్నావు కదా. నేను ఎప్పుడో వస్తానో, వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా. నేను ఇక్కడ చెప్తా ఉన్నా, అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నన్ను కామ్గా ఉన్నవాడిని అనవసరంగా బయటకు తీసుకొచ్చావు. నేను ఇంక ఊరుకునే పనిలే, నాకేం పర్వాలా. నాకు పార్టీ అండదండలు ఉన్నా లేకపోయినా ప్రజలు నా అండదండలు ఉన్నాయి. నాకు ప్రజల అండదండలు ఉన్నంత కాలం నేను రాజకీయాల పోరాటం చేస్తాను.